బీహార్లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ అధ్యక్షుడు నబీన్ రాజీనామా చేసిన బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ విజయ డంకా మోగించారు. 30 ఏళ్ల తర్వాత ఆ స్థానంలో బీజేపీ ఓటమి చవిచూసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ. బీహార్ అసెంబ్లీకి సంబంధించి బీహార్ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగినటువంటి ఒకే ఒక స్థానం బాంకీపూర్లో 1995 నుంచి ఇప్పటి వరకు బీజేపీ అప్రతిహతంగా గెలుస్తూ వస్తోంది. అటువంటి ఎన్నికలు ఇప్పుడు ఉప ఎన్నికలు రావడంతో కేవలం అక్కడ పోటీ చేసి గెలిచినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ పోటీకి సంబంధించినటువంటి విషయంలో నితిన్ నబీన్ అక్కడ రాజీనామా చేసి రాజ్యసభకు రావటము, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఇక్కడ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో 2 చోట్ల కొనసాగటం అనేది కుదరదు. కాబట్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో గెలుపొందిన అతి కొద్ది సమయంలోనే బీహార్ తాను పోటీ చేసి గెలిచినటువంటి బాంకీపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా తదుపరి ఆయన కార్యాచరణను ఇక్కడి నుంచి ప్రారంభించారు. అయితే బాంకీపూర్ నియోజకవర్గంలో నితిన్ నబీన్ రాజీనామాతో తప్పనిసరైనటువంటి ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ తరఫున ప్రశాంత్ కిషోర్ పోటీ చేసి ఇప్పుడు అత్యధిక మెజారిటీతో 20,000కు పైగా ఓట్లకు పైగా తాను సాధించుకొని దాదాపు గెలుపుకి అంచు దూరంలో ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 30 ఏళ్ల తర్వాత బీజేపీ బీహార్లో తన కంచుకోటగా ఉన్నటువంటి బాంకీపూర్ నియోజకవర్గాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 30 ఏళ్ల తర్వాత ఎందుకు ఈ విధంగా రీసెంట్గా అంటే గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంకా మోగించినటువంటి బీజేపీ తర్వాత రాష్ట్రంలో మారినటువంటి పరిణామాల నేపథ్యంలో అప్పటి వరకు నితీష్ కుమార్ సీఎంగా ఉన్నప్పటికీ నితీష్ కుమార్ని తిరిగి రాజ్యసభకి తీసుకురావటము, ఆ తర్వాత బీహార్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటము ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలోనే నితిన్ నబీన్ కూడా రాజ్యసభకు రావటము, రాజ్యసభకు వచ్చిన తర్వాత తన అసెంబ్లీ సీటుకి రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. అయితే ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ ఒక ఎన్నికల వ్యూహకర్తగా మాత్రమే ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇటీవల జరిగినటువంటి అంటే ఏడాది క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబీన్ చేతిలో మిగిలినటువంటి 2-3 ప్లేసులో పోటీ చేసినటువంటి జనసురాజ్ అధ్యక్షుడు అధినేత ప్రశాంత్ కిషోర్ తన ఓటమిని చవిచూశారు. అయితే అతి కొద్ది సమయంలోనే నితిన్ నబీన్ స్థానంలో పోటీ చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు గెలుపు దిశగా తన చివరి అడుగు వేయబోతున్నారు. త్వరలోనే అంటే అతి తక్కువ సమయంలోనే జరిగినటువంటి ఎన్నికలు బీహార్ ఎన్నికలు జరిగినటువంటి అతి తక్కువ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన గెలుపు దిశగా ముందుకు అడుగు వేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఇది ఒక వ్యక్తి కోసం జరిగినటువంటి ఎన్నికలు కాదు, బీహార్ యొక్క తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, బీహార్ అభివృద్ధి ఏ విధంగా జరగబోతోంది, బీహార్లో రాజకీయపరమైనటువంటి అంశాలు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి అనడానికి ఇదొక ఉదాహరణగా ప్రశాంత్ కిషోర్ చెప్తూ ఉన్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని ఇప్పటి నుంచి ప్రారంభమయ్యేటువంటి తన రాజకీయ ప్రస్థానం గురించి ఆయన ప్రజలకు అనేక హామీలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.